కాకినాడ జిల్లా పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఆఫీసులో జూన్ 4న వైఎస్ఆర్సీపీ చేపట్టనున్న వెన్నుపోటు దినం పోస్టర్ను మాజీ ఎంపీ వంగా గీత ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజల్ని నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని కూటమి నాయకులు నిర్వీర్యం చేస్తున్నారన్నారు. చాలా హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల వెన్నంటే ఉండాలి. మనం ప్రజలకి మద్దతుగా ఉండాలి, ప్రజలకి అండగా ఉండాలి. ప్రజల తరపున మన వాయిస్ ప్రభుత్వానికి గట్టిగా వినిపించాలి. ఏ హామీలు అయితే ఇచ్చారో అవి అమలు చేసే వరకు మనం వారి వెన్నంటూ ఉండి ప్రజల వెన్నంటూ ఉండి పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి మరి దీనికి అనుగుణంగా ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. రేపు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం. ఎందుకంటే ప్రజలకి మాట ఇచ్చి ఆ మాటని మరిచినందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందిని ప్రభుత్వానికి తెలియజేయటం కోసం 175 నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు. జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ నిర్వహించబోయే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని కోరారు. ఒక పక్క రైతులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ అందరూ కూడా మోసపోయి ఉన్నారు. మరి మనం ఓటేయలేదు, ఓడిపోయాం, వారి పాపనాలు పోతారులే అనకుండా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ప్రజల పక్షాన ఈ సంవత్సర కాలం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దురాగత పాలనని నిరసన రూపంలో చూపాలని, దీన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.